వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు. చీఫ్ విప్ జీవి. ఈద్గా వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు. రాష్ట్ర చరిత్రలోనే జూన్ 4, 2024 ప్రజల పోరాట దినంగా గడిచిన ఏడాదంతా సుపరిపాలన సంవత్సరంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా వారు పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ మొత్తం 175కి 164 అసెంబ్లీ, 25కి 21 పార్లమెంటు సీట్లలో కూటమిని గెలిపించిన తీరు తమపై ప్రజల నమ్మకానికి ప్రతిరూపంగా పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీలు కట్టుబడి పనిచేస్తున్నాయన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇసుక మాఫియా, మద్యం మాఫియా భూ కబ్జాలతో ప్రజలను దోచుకుందని, పరిశ్రమలన్నీ తరిమివేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన వైకాపాకు భిన్నంగా అన్ని రంగాల్లో ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని, ప్రజలంతా కూడా ఆ ప్రయత్నాలను గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ సూచనలతో జూన్ 7వ తారీఖున జరుపుకోబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ కుంటనందు గల ఈద్గా వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులను గత 2 రోజులుగా చేయించడం జరుగుతుంది. ఈ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ముస్లింల ముఖ్య పండుగల్లో ఈద్ ఉల్ అదా ఒకటని, దీన్ని త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారని తెలియజేశారు. అలాగే పండుగ రోజున ఈద్గాకు వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ఆర్టీసీ డిపోలో గురువారం నిర్వహించే డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం జె నాగేశ్వరరావు తెలియజేశారు. 5/6/2025 అనగా గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు 9959225431 నెంబర్కి ఫోన్ చేసి వినుకొండ నియోజకవర్గంలో ఏపీఎస్ఆర్టీసీ డిపోకు సంబంధించిన తమ ఫిర్యాదులను తెలియజేయాలన్నారు. డిపో పరిధిలో పట్నంలో గ్రామాల నుండి సమయ వేళల్లో మార్పులు, సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు తెలియజేయాలన్నారు. సమస్యలతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని తెలియజేశారు. పట్నంలోని ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూలీ నాలి చేసుకునే నిరుపేదలు అలాంటి కుటుంబానికి సహాయం చేసినందుకు ఆర్కే ఫౌండేషన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్కే నాయుడు మాట్లాడుతూ ఆర్కే ఫౌండేషన్ తరపున నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా స్థానిక వెంకటేశ్వర స్టూడియోలో గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావిపాటి వీరయ్య మాట్లాడుతూ కళాకారులకు వర్ధంతులు, జయంతులు చేయడం కళాకారులకు మన బాధ్యతని, ఎస్పీ బాలు పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వందలాది వర్తమాన కళాకారులను తయారు చేశారని, 5 దశాబ్దాల పాటు చలనచిత్రాలకు పాటలు పాడి ఆ బాల గోపాలాన్ని అలరించారని అన్నారు. అభిమానంగా వచ్చారు. కళాకారుల ప్రతి ఒక్కరి బాధ్యత మనం అటువంటి మహా గాయకుడి జయంతిలో చేసుకోవడం మన అదృష్టంగా మనం భావించాలి. మరి వారి గురించి చెప్తే పాడుతా తీయగా అనేటటువంటి కార్యక్రమం పెట్టి కొన్ని వందల మంది వర్ధమాన గాయకుల్ని తయారు చేసినటువంటి చరిత్ర వారికి ఉంది. అదేవిధంగా మరి ఒక 50 సంవత్సరాలు సినీ చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొంది. మరి కరోనా సమయంలో మరి వారు చనిపోవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇటువంటి కళాకారుల్ని మనం స్మరించుకోవటం, వారికి నివాళులు వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా అర్పించుకోవటం మన బాధ్యతగా భావించి భవిష్యత్తులో కూడా మనందరం కూడా ప్రతి ఒక్క కళాకారుడు ఎవరన్నా కానివ్వండి, ఎస్వి రంగారావు కావచ్చు, సావిత్రి కావచ్చు, ఇట్లా అనేక మంది కళాకారుని మనం స్మరించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంతటితో వెళ్ళాలి సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలిలో కలుసుకుందాం. నమస్కారం.